కేసీఆర్ ఇస్ హిస్టరీ ఆఫ్ టైం. నోబడీ కెన్ వైప్ ఇట్ ఆఫ్. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని. అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. అతడు మౌనంగా ఉంటేనే వ్యూహాలు పుట్టుకొస్తాయి. అతడు గర్జిస్తే రాజకీయ సమీకరణాలే తలకిందులవుతాయి. 10 ఏళ్ల పాలన తర్వాత ఓటమి గతం అనిపించేలా విజయమే లక్ష్యంగా మళ్ళీ గులాబీ బాస్ రంగంలోకి దిగుతున్నారు. వస్తున్నా. ఈ నెల 20 అంటే రేపు జగిత్యాల వేదికగా జరగబోయే బహిరంగ సభ కేవలం ఒక పొలిటికల్ మీటింగ్ మాత్రమే కాదు. తెలంగాణ గడ్డపై కేసీఆర్ వేయబోయే భారీ వ్యూహం. కాంగ్రెస్ పాలిట రివర్స్ గేర్. బీఆర్ఎస్ శ్రేణులను ఉత్సాహంతో పరిగెత్తించే టాప్ గేర్ రాజకీయానికి తెరలేవనుంది. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ ప్రకంపన మొదలు కాబోతోంది. చాలా కాలం తర్వాత, ఎగ్జాక్ట్గా చెప్పాలి అనంటే కరెక్ట్గా ఏడాది తర్వాత గులాబీ బాస్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్ళీ జనంలోకి వస్తున్నారు. ఈ నెల 20న జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. అటు రేవంత్ రెడ్డి సర్కార్ వైఫల్యాలు, ఇటు కేసీఆర్ వ్యూహాలు వెరసి తెలంగాణ పాలిటిక్స్ మొత్తం ఈ సభ చుట్టూనే తిరుగుతున్నాయి. గతేడాది ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ కొంత డీలా పడిందని ప్రత్యర్థులు భావించారు. 10 మంది ఎమ్మెల్యేల వలసలు, ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు, ఇలా గులాబీ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందన్న వాతావరణం క్రియేట్ చేశారు. కేసీఆర్ను తగ్గిస్తాము అనుకుని చాలా ప్రయత్నాలు చాలా మంది చేసి భంగపడి విప్లవం అయిపోయింది. నేను పెరగాల్సిన ఎత్తు పెరిగా, నన్ను తగ్గించడం అనేది ఉండదు. ఇలాంటి తరుణంలో కేసీఆర్ తనదైన శైలిలో మళ్లీ కథన రంగంలోకి దూకుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు, రైతులకు అందాల్సిన రైతు భరోసా, ప్రభుత్వ వైఫల్యాలను అస్త్రంగా చేసుకుని రేవంత్ సర్కార్పై కేసీఆర్ యుద్ధం ప్రకటించబోతున్నారు. జగిత్యాల అంటేనే చైతన్యానికి మారుపేరు. ఇక్కడి నుంచే ఎన్నో ఉద్యమాలు పుట్టాయి. ఇప్పుడు ఈ గడ్డపైనే జీవన్ రెడ్డి అనే సీనియర్ మోస్ట్ నేత కాంగ్రెస్ను వీడి కేసీఆర్ అధ్యక్షతన గులాబీ కండువా కప్పుకొనున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరిక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక పెద్ద దెబ్బగా చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ వ్యూహం స్పష్టంగా ఉంది. ఓవైపు అనుభవం ఉన్న నేతలను చేర్చుకోవడం, మరోవైపు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచటం, ప్రజా కష్టాలపై పోరాడడం. ఇదే బీఆర్ఎస్ ప్లాన్. ఈ నెల 20వ తేదీ సభలో కేసీఆర్ బుల్లెట్ లాంటి ప్రసంగం ఉండబోతోంది. ఆయన ప్రధానంగా ఈ 5 పాయింట్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటిది, ఫస్ట్ వన్, కాంగ్రెస్ పాలనలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. దీనిపై కేసీఆర్ ఇప్పటికే ఓసారి గజ్వేల్ సభలో అధికారులను, అంటే గజ్వేల్ వేదికగా అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని గజ్వేల్ రైతులు కేసీఆర్కు మొరపెట్టుకోవడంతో ఆయన హుటాహుటిన అధికారులకు ఫోన్ చేసి ఆ పంటలకు నీళ్లు విడుదల చేయించారు. కాబట్టి సాగునీరు, కరెంటు సమస్యలపై సర్కార్ను గట్టిగా నిలదీయనున్నారు కేసీఆర్. ఇక కాంగ్రెస్ పాలనలో నెరవేరని హామీలను కూడా కేసీఆర్ ఎండగట్టడం ఖాయమే. అంతేకాదు, తన పార్టీ నేతలపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై సైతం కేసీఆర్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కాకుండా చంద్రబాబు అధ్యక్షతన కూటమి పాలన నడుస్తోందన్న విమర్శలు కూడా ప్రస్తుతం వినిపిస్తున్నాయి. అంటే కేసీఆర్ మన తెలంగాణ గడ్డపై పరాయి పాలన ఏంటని ప్రజల సమక్షంలోనే రేవంత్ రెడ్డిని కార్నర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. సో మొత్తంగా రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యాలను ఎండగడుతూనే కేసీఆర్ చేసే ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది అనడంలో ఏ రకమైన డౌటు లేదు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బహిరంగ సభ కావడంతో ఆయన ఎలాంటి పంచులు వేయబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నిజమే కదా, అందరూ కేసీఆర్ సభ అంటే ఆ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు, ప్రస్తుతం ఉన్న అధికార పక్షం మీద ఏ రకంగా పంచులు వేయబోతున్నారు అనేది మాత్రం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో జగిత్యాల సభ కోసం ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేలాగా కనిపిస్తోంది. ఇప్పటికే జగిత్యాల పరిసర ప్రాంతాలన్నీ కూడా గులాబీమయమయ్యాయి. దాదాపు 1,50,000 మంది హాజరయ్యేలా కనిపిస్తూ ఉండడంతో కేటీఆర్, హరీష్ రావు స్వయంగా సభా బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేటీఆర్
ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను నియమించారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు బీఆర్ఎస్ సభకు తరలి రానున్నారు. ఇది కేవలం ఓ సభ మాత్రమే కాదు, కాంగ్రెస్ పీఠం దద్దరిల్లేలా బీఆర్ఎస్ చేస్తున్న అతిపెద్ద బల ప్రదర్శన. బీఆర్ఎస్ అంటే ఇప్పటికీ తిరుగులేని శక్తి అని నిరూపించేందుకు వేస్తున్న ప్లాన్. రాజకీయంలో గెలుపోవటములు అనేది సహజం, కానీ పడి లేచిన వాడికి ఉండే పట్టుదలే వేరు. కేసీఆర్ మళ్ళీ తన గళాన్ని ఇక్కడ విప్పబోతున్నారు. ప్రజలకు ఒక భరోసా ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు. సో మొత్తంగా చూస్తే కేసీఆర్ పునరాగమనం బీఆర్ఎస్కు బలంగా మారితే తమకు ఏ స్థాయిలో సవాల్ రాబోతోందా అనే ఉత్కంఠ ఇటు కాంగ్రెస్లో నెలకొంది.